హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ లివర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్రిస్మస్ ఫెస్టివల్ బాగా జరిగిందా? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం వంటలోకి వెళ్ళే ముందు చికెన్ లివర్ కావాల్సిన ఆనియన్, పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గరం మసాలా ఇవి ఉంటే చాలండి. మొత్తం చేసేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా కూడా కావాలి. ముందుగా పెనం పెట్టుకుని దాంట్లోకి ముందు ఆయిల్ పోసుకొని హీట్ అవ్వనిద్దాం. హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇంకా దీంట్లోకి పసుపు వేసుకొని కొంచెం ఆనియన్ ఫ్రై అయ్యేలాగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లిలో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతుందో. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ లివర్ తీసి ఇలా ఆయిల్ సపరేషన్ అయిన తర్వాత దీంట్లో పోసుకుందాం. దీంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాం. అప్పుడు దీంట్లో నుండి ఆయిల్, వాటర్ సపరేషన్ అవుతుంది. దీంట్లో ఆ ముక్కకు పట్టే అంత సాల్ట్, అంటే మనం ఎంత సాల్ట్ తింటామో అంత సాల్ట్ వేసుకుని ముక్కకు పట్టనిద్దాం. ఇంకా ఒకసారి కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుందాం. ఇట్లా చూడండి ఆయిల్ సపరేషన్ అయింది, వాటర్ సపరేట్ అయ్యి ముక్కలు సపరేట్ అయినాయి. ఇట్లాగా మనం వాటర్ వేసుకోకుండానే కుక్ చేసుకోవాలండి. వాటర్ వేసుకుంటే మళ్ళీ సప్పగా అనిపిస్తుంది. ఇట్లా కుక్ చేసుకునేటప్పుడు దీంట్లోకి ఇప్పుడు కారం ఇంకా సాల్ట్ చూసుకుని సాల్ట్ కూడా వేసేసుకోండి. ఒకసారి మంచిగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకుని కలిపేసుకోవాలండి. కారం నాకు సరిపోలేదు, ఇంకొంచెం వేసుకున్నాను. మనం ఎంత స్పైస్ తింటామో అంత వేసుకోండి. ఇంకా గరం మసాలా వేసేసుకుని కలిపేసుకుందాం మొత్తం. నేను పచ్చిమిర్చి చివరిలో వేస్తున్నాను, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చిమిర్చి ఘాటు కూడా బాగుంటుందండి, కాబట్టి చివర్లో వేసిన. ఫ్రైలో ఎప్పుడు కూడా పచ్చిమిర్చి చివర్లో వేస్తే ఇంకా చికెన్ లివర్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. అందరూ ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.